కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకనే ప్రతిపక్ష పార్టీలు బంద్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రోజున వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేరుతో ఇచ్చిన బంద్ పిలుపుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకొని వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు అభివృద్ధి చేస్తామని ముందుకు వస్తే భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి నేతలు అడ్డుతగులుతున్నారని అన్నారు. ప్రతి ఏటా 100 కోట్లు ఇస్తానని తన లగ్గం కూడా ఇక్కడే జరిగింది అని చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదని, మరోవైపు 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ కూడా ఏం అభివృద్ధి సాధించిందని ప్రశ్నించారు. అభివృద్ధి పనులను స్వాగతించాల్సింది పోయి అడ్డుకోవడం విచారకరమని పేర్కొంటూ రాజన్న ఆలయంలో సుప్రభాత సేవ నుండి మొదలుకొని రాత్రి జరిగే అన్ని పూజల వరకు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. అభివృద్ధిలో భాగంగానే కేవలం భక్తులకు కొన్ని రోజులు దర్శనాలు నిలిపేయడం వల్ల పనులు తొందరగా పూర్తి చేయగలుగుతాదని, దీనిపై ప్రజలు కూడా ఆలోచించాలని అన్నారు. ఆలయ విస్తరణ సమయంలో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో దీన్ని దృష్టిలో ఉంచుకుని శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఏది ఏమైనా అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజల ముందుకు వస్తామని, దీనిపై ఎవరు ఎలాంటి అడ్డంకులు సృష్టించిన పనులు ఆగవు అని ఆది శ్రీనివాస్ తెలిపారు. భక్తుల మనోబలకు అనుగుణంగా ముందుకు పోతున్నాం చెప్తున్నప్పటికీ ఆలయ ఈవో గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, స్థపతి, ఆర్కిటెక్టు, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం కూడా శృంగేరి పీఠం ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మేము అనుకున్నప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర సమస్య వస్తే మీరు కానీ మేము కానీ శృంగేరి పీఠం చెప్పినట్టు విందామని చెప్పి ప్రైవేట్ సంభాషణలు కలిసినప్పుడు మీరు చేస్తున్నారు బాగానే చెప్పాలి. మళ్ళీ ఈ విధంగా రాజన్న భక్తులను ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా చేసేటువంటి కార్యక్రమం సరైనది కాదు. బంధు పేరిట రాజకీయాలు దయచేసి చేయకమని కోరుతున్నాం. మీరు చెప్పేది ప్రతీదీ మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పేది ప్రతీదీ కూడా పాజిటివ్ కోణంలో తీసుకొని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో విస్తీర్ణంలో భాగంగా తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇప్పటికీ 3 మాటలు చెప్పిన. మీరు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరు చెప్పేది వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తప్పనిసరిగా పాజిటివ్ మూడ్లో రాజన్న ఆలయాన్ని విస్తీర్ణంలో అభివృద్ధి పథంలో తీసుకొని పోదామని చెప్పాలి. రాజన్న ఆలయ జీర్ణోద్ధరణ కాదు, రాజన్న ఆలయ పునరుద్ధరణ కాదని కూడా పదే చెప్తున్నాం. మేము ప్రధాన దేవాలయానికి సంబంధించి ఉపదేవాలకు సంబంధించి యథావిధిగా ఉంటే స్వామివారి ప్రతిరూపాలని చెప్పని మాట చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా గందరగోళాన్ని తెరదీస్తున్నారు? ఎందుకు అసలు మీకు ఎవరు చెప్పారు? మేము మా మండపాన్ని టచ్ చేస్తారని మీకు ఎవరు చెప్పారు? దేవాలయాలు మార్చారని, గుళ్ళల్లో ఉన్నటువంటి వాటిని మార్చారని చెప్తారు, సైన్స్ అని చెప్పి అంటారు. అసలు మార్చబడేది ఎవరు అన్నారు? ఒక దగ్గరనే సమస్య వచ్చింది, ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి చెప్పినట్టు విందామని చెప్పాడే మాట ఎక్కడా రాయసం లేదు. ఈరోజు ఎంత వచ్చిందో చెప్పాలంటారు. 50 కోట్లు 2024-25 బడ్జెట్లో 50 కోట్లు పెట్టుకున్నాం. 2025-26లో 100 కోట్లు పెట్టుకున్నాం. కలిపి 150 కోట్లు వేముల టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దేవాలయంతో పాటు పట్టణానికి కూడా అభివృద్ధి చేయాలనుకున్నాం. 47 కోట్లు ఆల్రెడీ VTDA ఖాతాలో వచ్చి పడ్డాయి, గౌరవ కలెక్టర్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి ఖాతాలో పడ్డాయి. వాస్తవాలు ఇలా ఉండగా ఇప్పుడు 76 కోట్లతో అభివృద్ధి చేయడానికి కోసం టెండర్ ప్రక్రియ పిలుస్తున్నాం. టెండర్ పిలిచినప్పుడు బహిరంగ రహస్యమే కదా, బహిరంగమే రహస్యం ఎక్కడిది, బహిరంగమే కదా. బహిరంగ మీరు రహస్యంగా చేస్తున్నారండి. ఇది మీ ఇల్లు కాదంటున్నారు. అవును, మా ఇల్లు కాదు, మీ ఇల్లు కాదు. ఇది దక్షిణ కాశీగా పేరుగాంచిన పరమేశ్వర